సీమంతమా? అవును. ఎవరు చేస్తారు? మీ పెళ్ళి అయి ఉంటే ఈ ప్రశ్న వచ్చేదే కాదు. నువ్వు గెస్ట్, కొన్ని రోజులు ఉంటావన్న మాటలు కూడా వచ్చేవి కావు. ఈ మాటలు ఇక వినపడకూడదు అంటే ఎవరు చేస్తారన్న ప్రశ్న మర్చిపోయి ఈరోజే అందరినీ పిలిపించి నీ సీమంతం జరిపించేలా ప్లాన్ చేసాయి. పెళ్ళి కాకుండానే 10 మంది నోళ్లలో నువ్వు ఇంటికి కోడలు అన్న పదం వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మావయ్య కూడా ఏమీ అనలేడు. నీ సీమంతం ఫోటోలు కూడా పేపర్లో వచ్చేస్తాయి కాబట్టి ఇక పబ్లిక్ అందరిలో బాగా పబ్లిసిటీ అయిపోతుంది. ఆ తర్వాత ఏ గెస్ట్లు వచ్చినా మావయ్య నువ్వు గెస్ట్ అని పరిచయం చేయలేరు, కోడలివి అనే పరిచయం చేయాల్సి వస్తుంది. గెస్ట్ అని ఒకవేళ చెప్పినా మీ కోడలికి సీమంతం చేశారు కదండి, కోడల్ని పట్టుకొని గెస్ట్ అంటారేంటని నిలదీస్తారు. నిన్ను కోడల్ని చేస్తారు. నీకు ఇక బాధే ఉండదు. పెళ్లి చేసుకోమని ప్రేమ్ వెంట పడాల్సిన అవసరమే ఉండదు. మీ ఇద్దరికి లోపు అత్తయ్య మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తారు. ఎలా ఉంది? నీకోసం ఆలోచించిన నా ప్లాన్. బాగుందక్క, చాలా బాగుంది. కాకపోతే ప్రేమ్ నా ప్రెగ్నెన్సీకి కారణం కాదు అంటున్నాడు కదక్కా. ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాడా అని. ఇంతసేపు చెప్పింది నీకేమర్థమైంది నిషా? మెయిన్గా ప్రేమ్ని ఒప్పించడానికే కదా ఈ సీమంతానికి కారణం. ఇంకా అర్థం కాలేదా? సీమంతం సాంప్రదాయం ఏంటి? భార్యకి భర్త గాజులు తొడగడం, అక్షింతలు వేయడం. అది చేశాడంటే బిడ్డ తన బిడ్డే అని ఒప్పుకున్నట్టే అవుతుంది. అప్పుడు ఇక నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తాడు? ఆ ప్రూఫ్ చాలదా నిషా ప్రేమ్ మెడలోంచి నీ మెడలో తాళి కట్టించడానికి? కరెక్టే అక్క, కానీ సీమంతం అంటే ప్రేమ్ ఒప్పుకుంటాడా అని. ఒప్పించేలా చేద్దాం నిషా. ముందైతే నీ సీమంతానికి ముందడుగువై ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేసి నీ ప్లాన్ అమలు చేయి. ఓకే అక్క. ఏమండి, ఆ అమ్మాయిని అక్కడే ఉంచేశారు. అక్కడే ఉండడం ఏంటని బంధువులు స్నేహితులు అడుగుతున్నారండి. ప్రెగ్నెంట్ అని చెప్పలేం కదా. నేను చస్తున్నానండి. అంత కష్టం దేనికి? ఆ ఇంటికి కాబోయే కోడలు ఆ కుటుంబానికి ట్యూన్ అవడం కోసం కొన్ని రోజులు ముందే వెళ్ళి అక్కడే ఉంటుందని చెప్తే సరిపోతుంది కదా. అదే చెప్తున్నా, అడుగుతున్నారండి. మళ్ళీ అదే చెప్పు. చెప్తా, అంతేగాని దీనికి పరిష్కారం చూడరు. అమ్మాయే చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయండి. మళ్ళీ మీరు చెప్పడం దేనికి? హాయ్ రా అమ్మా. డాడ్, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమైందమ్మా? నన్ను ఇక్కడ కోడలిగా చూడటం లేదు డాడ్, గెస్ట్ గాని చూస్తున్నారు. వాట్? ఎవరో ఇంటికి గెస్ట్లు వస్తే అంకుల్ నన్ను కోడలిగా పరిచయం చేయకుండా గెస్ట్ గా పరిచయం చేశారు. అది నాకు చాలా అవమానంగా ఉంది డాడ్. అలా ఎలా చేస్తారమ్మా? ఏమో డాడ్, నేను మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేశాను. వెంటనే ఈ రోజే నాకు సీమంతం జరిగిపోవాలి. అప్పుడే ప్రేమ్ గాని అంకుల్ గాని అందరూ మన మాట వింటారు. అది కాదమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అన్న సంగతి ఆ కుటుంబానికి మన కుటుంబానికి తెలుసు తప్ప మన చుట్టాలకి బంధువులకి తెలియదు. ఆ కుటుంబ వాతావరణం నీకు అలవాటు పడ్డానికి అక్కడే ఉంటున్నావు అని చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు ఏకంగా సీమంతమే చేయమంటున్నావు. అప్పుడు నువ్వు పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యావని అందరికీ తెలిసిపోతుంది కదమ్మా. అలా తెలియకపోతే ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకునేలా లేడు డాడ్. ఏ వంక దొరుకుతుందా నన్ను దూరం పెడదామా అని చూస్తున్నాడు. ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకునేలా ఇరికించాలంటే నా సీమంతం చేయక తప్పదు డాడ్. అమ్మా నిషా, 3 ముళ్ళు వేసిన భర్తే సీమంతం చెయ్యాలమ్మా. ప్రేమ్ ఇంకా నీకు 3 ముళ్ళు వేయలేదు. ఈ ప్రపంచంలోనే పెళ్లి కాకుండా సీమంతం ఎవరు జరుపుకోరమ్మా. మీరెలా ఆలోచిస్తూనే కూర్చోండి. నన్ను ప్రెగ్నెంట్ చేసిన ప్రేమ్ నాకంతకుండా పోతాడు. నా జీవితం అటు ఇటు కాని బతికైపోతుంది.
నేను దేనిలో అయినా దూకి చేస్తాను. అప్పుడు మీరు సంతోషంగా ఉందిరు గాని. అంత మాట అనుకు తల్లి. ప్రమీల, నిషా చెప్తుంది కరెక్ట్. తప్పు చేశాడు, సరిదిద్దుకునే పని అస్సలు చేయట్లేదు. ఎలా తప్పించుకుందామని చూస్తున్నాడు, అదే వాస్తవం. 10 మంది ముందు నిషాకి సీమంతం చేస్తే ఖచ్చితంగా ప్రేమ్ నిషా తన భార్యని ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. అదే డాడ్ నేను చెప్తుంది. అర్థమైందిరా? మన బంధువులతో వచ్చి నీ సీమంతం జరిపిస్తాం. థ్యాంక్ యూ డాడ్. మన బంధువులకేం చెప్పాలండి? ప్రేమించుకున్నారు, పెళ్లికి ముందే తొందరపడ్డారు, పెళ్లికి ముహూర్తాలు లేక ఆగాము, సీమంతం చేయాలి కాబట్టి చేస్తున్నామని ఏదో ఒకటి చెప్తానులేవే. ఓకే డాడ్, మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే అందరినీ తీసుకొచ్చేయండి. అలాగే అమ్మా. సరే, ముందు మీరు అంకుల్ని ఒప్పుకునేలా చేయండి. సీమంతం ఈ రోజే జరిగి తీరాలి డాడ్. నేను చూసుకుంటానమ్మా, డోంట్ వరీ. సరే డాడ్. నమస్తే చెల్లెమ్మా. నమస్తే అన్నయ్య. నమస్తే వదిన గారు. వదినా, ఏంటిది? గుడికి ఎక్కడికైనా వెళ్తే ఇక్కడికి వచ్చారా? బంధువులతో వస్తే గుడికి వెళ్ళినట్టు అవుతుందా చెల్లెమ్మా? ఫంక్షన్ జరిపించడానికి కూడా అవుతుంది. ఏం ఫంక్షన్ అన్నయ్య? మా అమ్మాయికి సీమంతం చేయాలని వచ్చామమ్మా. సీమంతం ఏంటి బావగారు? మెళ్ళో తాళి పడకుండా, పెళ్ళవ్వకుండా ఇప్పుడు సీమంతం ఏంటి? డెలివరీ అయ్యాక అన్న మీ మాటకు మేమేం అడ్డుపడట్లేదు బావుగారు. కాకపోతే డెలివరీ అయిపోయాక సీమంతం చేయలేం కదా. ఆ ముచ్చటేదో ఇప్పుడు జరిపిస్తే కదా ఆచారంగా చేసినట్టుంటుంది. మాకు తృప్తిగా ఉంటుంది. వీళ్ళేదో కొత్త ఎత్తుగడ మీదే వచ్చినట్టున్నారు. జరుగుతుందని కలగంటున్నట్టున్నారు. ప్రేమ్ బాబు ఒప్పుకోవాలి కదా, ఇది జరగాలి కదా. అది ఎప్పటికీ జరగదు. చెల్లెమ్మా, మేము ఆశపడింది తప్పేం కాదు కదా. ఏం లేదన్నయ్య, అయినా అందులో తప్పే ఉంది.